హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే 10th ఎగ్జామ్స్. అయితే తెలుగు రాష్ట్రాల్లో 10th ఎగ్జామ్స్ అనేవి మార్చ్ 18th అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మార్చ్ 18th అంటే ఇంకెన్నో డేస్ లేవు. మహా అయితే ఒక రోజు గ్యాప్ ఉంది. మండే నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి 10th ఎగ్జామ్స్ అనేవి. అండ్ అలానే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క 10th స్టూడెంట్కి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ అలానే ప్రతి ఒక్కరూ కూడా మంచి గ్రేడ్స్ అండ్ అలానే మంచి పాయింట్స్ రావాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది 10th స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ ఒక్క ఆన్సర్ అండ్ అలానే వాళ్ళు ఆ సబ్జెక్ట్ రాయగలం అన్న వాళ్ళకి నమ్మకం ఉన్నా కూడా చాలామంది ఏంటంటే చాలా పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారు. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మన స్కూల్లో మనకు ఒక ఎగ్జామ్ పెట్టారనుకోండి మన క్లాస్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయనేవి మన బ్రెయిన్కి అయితే ఇట్టే అర్థమైపోతుంది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరికైతే ముందే తెలిసిపోతుంది. బట్ ఈ 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో అయితే అలా అయితే కాదు. ఎందుకంటే బ్యాక్ బెంచర్ స్టూడెంట్ ఫస్ట్ రావచ్చు అండ్ అలానే ఫస్ట్ ర్యాంకర్ కూడా బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఎందుకంటే మీరు చేసే ప్రజెంటేషన్ బట్టి ఇవైతే ఉంటుంది. అండ్ అలానే చాలామంది అయితే చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు ఈ ఎగ్జామ్స్ రాసే ముందు. సో ఈ మిస్టేక్స్ ఏంటనేవి ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే టాపిక్లో వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు ఎగ్జామ్స్ అనేవి ఎలా రాస్తారో తెలియదు కానీ, అంటే ఎలా రాయడం అంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ రాస్తారో తెలియదు కానీ, లేకపోతే టెన్షన్తో రాస్తారో తెలియదు కానీ, పబ్లిక్ అనగానే ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడిపోతారు అండ్ అలానే కంగారు కూడా పడిపోతూ ఉంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్ పేపరు మీ టెక్స్ట్ బుక్స్ అండ్ అలానే మీ వర్క్ బుక్స్లో ఉండే లెసన్స్లోవే వస్తాయి. అండ్ అలానే గ్రామర్ పార్ట్ సేమ్ లెసన్స్లోవే వస్తాయి. అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో 1 ఇయర్ మొత్తం చదువుతారు కదా. ఆ గ్రామర్ పార్ట్ చదువుతారు అండ్ అలానే ఆ వర్క్ బుక్స్లో ఉండే లెసన్స్ చదువుతారు. ప్రతి ఒక్కటి చదువుతుంటారు. అయితే మీకు అలాంటప్పుడు ఆ కంగారు ఆ భయం అనేది ప్రతి ఒక్కరు కూడా తీసేయండి. ఎందుకంటే మీరు ఆ కంగారు ఆ భయం వల్ల చాలామంది ఏంటంటే వాళ్ళకి వచ్చినా కూడా, అంటే వాళ్ళు ఆ క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్ అయినా కూడా ఆ కంగారు ఆ భయం వల్ల ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ ఈ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఫస్ట్ ర్యాంకర్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిపోవచ్చు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఏంటంటే ఫస్ట్ ర్యాంకర్ స్టూడెంట్ అయిపోవచ్చు. అయితే ఈ భయం ఈ కంగారు అనేది తీసినట్లయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే రాయగలరు. ఇలా ఎందుకు నేను చెప్పానంటే సేమ్ క్వశ్చన్ పేపర్ అబ్బా అండ్ అలానే లెసన్స్లో ఉండే క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడో బయట కూడా మీకు ఇచ్చాడు. సో ప్రతి ఒక్కరు టెన్షన్ పడకుండా అయితే ప్రతి ఒక్కరు అయితే రాయండి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే రూల్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి అంతే, అంతకు మించి ఇంకేమైతే లేవు. అయితే మిస్టేక్‌లో వచ్చేస్తే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ 2 మిస్టేక్స్ అయితే చేస్తారు. అదేంటంటే చాలామంది క్వెషన్ పేపర్ ఇచ్చి ఇవ్వగానే ఆన్సర్స్ అనేవి స్టార్ట్ చేసేస్తుంటారు. నెంబర్ 2 ఏంటంటే ఇంకొంతమంది ఏంటంటే క్వెషన్ పేపర్‌ని చదవమంటే క్వెషన్ పేపర్‌లో ఉండే షార్ట్స్‌లో ఫస్ట్ ఆన్సర్ మీకు తెలుసనుకోండి. వాళ్ళేంటంటే మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి వాళ్ళేంటంటే ఆన్సర్ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. అయితే ఈ 2 మిస్టేక్స్ అనేవి చాలా వరకు అయితే రాంగ్. ఇలా ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వెషన్ పేపర్ ఇచ్చి ఇవ్వగానే క్వెషన్ పేపర్ మొత్తం అయితే చదవండి. 5-6 మినిట్స్ లేట్ అయినా నష్టం లేదు. క్వెషన్ పేపర్ మొత్తం అయితే చదవండి. అండ్ అలానే ఇంకోటేంటంటే వాడిచ్చే క్వెషన్స్ అంటే ఎస్సేస్ ఇచ్చినా, లేకపోతే షార్ట్స్ ఇచ్చినా, ఏవిచ్చినా కూడా ఆ క్వెషన్ అనేది మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు అయితే చదవండి. అండ్ అలానే క్వెషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఎందుకు అంటున్నానంటే మీకు లెసన్స్‌లో ఉండే క్వెషన్సే ఇస్తాడు. కాకపోతే ఏంటంటే వాడు స్టూడెంట్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఆ క్వెషన్ ఇచ్చే టైప్ అనేది అంటే ఆ టైప్ అనేది మార్చేస్తూ ఉంటాడు. అయితే మీకు ఆ క్వెషన్ ఆన్సర్ తెలియొచ్చు. బట్ వాడు అడిగే విధానం బట్టి మీకు ఆన్సర్ తెలిసినా కూడా మీరైతే రాయలేరు. ఎందుకంటే ఆ టెన్షన్ అండ్ అలానే ఆ యొక్క వల్ల మీరైతే ఆన్సర్ అయితే రాయలేరు. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా క్వెషన్ పేపర్‌ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ చూడండి. అండ్ అలానే ఆ క్వెషన్ వచ్చా రాదో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మార్క్స్ తగ్గట్టు మీకు ఆన్సర్ వచ్చినట్లయితే మాత్రం ఆ మార్క్స్ తగ్గట్టు మీరు ఎన్ని లైన్‌లు రాయాలి, ఎంతవరకు రాయాలి అన్నదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు షార్ట్స్ తీసుకుందాం. మహా అయితే 3 మార్క్స్ ఉన్నాయనుకోండి ఆన్సర్. ఆన్సర్ మీకొచ్చేస్తది. మీకొస్తే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే మీకొచ్చు కాబట్టి ఆ 3 మార్క్స్ ఆన్సర్‌ని ఒక 2, 3 పేపర్స్ అయితే రాసేస్తూ ఉంటారు. బట్ మీరు 2, 3 కాదు కదా! ఒక 6 పేపర్స్ రాసినా కూడా వాడు మీకు ఎంత ఎయ్యాలో కూడా, అంటే మీకు ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు. బట్ మీకు ఆ షార్ట్‌కి 3 మార్క్స్ ఎయ్యాలా? 3 మార్క్స్ వేస్తాడు.
అంతేగాని ఒక 5 మార్క్స్, 6 మార్క్స్ అయితే వెయ్యడు. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే +1, +2 కూడా లాస్ట్ అంటే ఒక ఆన్సర్ రాంగ్ అయితే ఇది మీరు ఎక్కువ రాసారు కాబట్టి దీనికి ఒక మార్క్ అనేది కలుస్తది అనేది చాలామంది అనుకుంటారు. బట్ ఇలా అయితే కలదు. అది షార్ట్ అయితే 3 మార్క్స్ ఏస్తాడు. ఎస్సే అయితే 10 మార్క్స్ ఏస్తాడు. అంతవరకే. మీరు ఎన్ని పేపర్స్ రాసినా కూడా దానికి ఎన్ని మార్కులు ఎయ్యాలో అన్ని మార్కులు ఏస్తారు. దీనివల్ల మీకు నష్టం ఏంటి తెలుసా? మీకు ఆన్సర్ వచ్చేసి 3 మార్క్స్ ఆన్సర్ నుంచి 6 పేపర్స్ రాశారు. మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. లాస్ట్‌లో చూడండి లాస్ట్ 45 మినిట్స్ అంటారు చూడండి. అప్పుడు మీకు టైం అనేది సరిపోదు. అండ్ ఇంకోటేంటంటే చాలామందికి ఆన్సర్స్ వచ్చినా కూడా ఆ టైం అనేది సరిపోక వదిలేస్తూ ఉంటారు. సో, అక్కడ 3 మార్క్స్ ఇచ్చాడా? 3 మార్క్స్ తగ్గట్టే రాయండి. ఎస్సే ఇచ్చాడా? ఎస్సేకి తగ్గట్టే రాయండి. అంతకన్నా ఎక్కువైతే రాయకండి. ఎందుకంటే ఎక్కువ రాస్తే మీకు టైం వేస్ట్. సో, అందుకే. అండ్ అలానే మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా క్వెషన్ పేపర్ అనేది చదివేస్తారు కదా! చదివేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ అనేది అంటే మీకు క్వెషన్ పేపర్‌లో ఏ ఆన్సర్స్ అయితే వచ్చో ఆ ఆన్సర్స్ అనేవి ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చిన ఆన్సర్ అన్నానని చెప్పేసి మీకు ఆన్సర్‌లో ఫస్ట్ లైన్ వచ్చినా కూడా మీరైతే స్టార్ట్ చేయకండి. మీకు ఏ టు జెడ్ అంటే ఆన్సర్ కోసం మొత్తం మీరు రాయగలను అనుకుంటే మాత్రం క్వెషన్ పేపర్‌లో మీకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే టైం అయితే మీకు కవర్ అవుతూ ఉంటది. ఎందుకంటే మీరు వరుసగా ఆర్డర్‌లో రాద్దాం అనుకున్నారనుకోండి. ఫస్ట్ 3 ఆన్సర్స్ వచ్చినా కూడా ఫోర్త్ ఆన్సర్ మీకు రాకపోతే మాత్రం టైం వేస్ట్ అనేది అయితే అయిపోతూ ఉంటది. సో, అందుకని చెప్పేసి క్వెషన్ పేపర్ చదివేసిన తర్వాత మీకు దాంట్లో ఏ ఆన్సర్స్ అయితే వచ్చో ఆ ఆన్సర్స్ అని ఫస్ట్ స్టార్ట్ చేసేయండి. అండ్ ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఎడమ వైపు మార్జిన్ అనేది కొట్టండి. అంటే లెఫ్ట్ సైడ్ మార్జిన్ అనేది కొట్టండి. మార్జిన్ అవతల మాత్రం మీకు ఏ ఆన్సర్ వచ్చో ఆ ఆన్సర్ యొక్క నంబర్ అయితే రాయండి. ఆ క్వెషన్ నంబర్ అనేది. ఇంకోటేంటంటే, ఈ క్వెషన్ నంబర్ అనేది చాలామంది ఏంటంటే స్టైల్‌గా రాస్తూ ఉంటారు. అండ్ ఇంకోటేంటంటే చిన్నవైతే రాస్తూ ఉంటారు. అయితే మీరు చిన్నవి రాయడం వల్ల మీ ఆన్సర్స్ రైట్ రాసినా కూడా చాలామందైతే రాంగ్ అయితే కొట్టేస్తారు. ఎందుకు చెప్పనా? మీరు ఇన్‌కేస్ నంబర్ 6 రాసారనుకోండి. అది మీరు చిన్నగా రాసి అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థం అవ్వకపోయిందనుకోండి. వాళ్ళేంటంటే మీరది రైట్ రాసినా కూడా రాంగ్ అని కూడా కొట్టేస్తారు. అండ్ అలానే ఈ క్వెషన్ నంబర్ అనేవి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వేయండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వెషన్ నంబర్ రాంగ్ రాసి మీరు ఎన్ని పేజీలు రాసినా ఆన్సర్ అనేది వేస్ట్. ఎందుకంటే వాళ్ళు మన స్కూల్స్‌లో చెక్ చేసి ఇది ఆన్సరా అని చెప్పేసి చెక్ చేసుకొని అయితే వాళ్ళైతే మార్క్స్ అయితే వేయరు. సో, అందుకని చెప్పి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే చాయిస్ విషయానికొస్తే చాయిస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్ని క్వెషన్స్ ఉన్నా కూడా ఆ ప్రతి ఒక్కటి చాయిస్‌తో సహా ప్రతి ఒక్క క్వెషన్ కూడా ఒకటికి 2 సార్లు అయితే చదవండి. చదివేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ క్వెషన్ అయితే వచ్చో అండ్ అలానే మీకు ఏవైతే ఈజీగా ఉన్నాయో అవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయడానికి అయితే ట్రై చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మీరు అంటే ఈజీగా కాకుండా హార్డ్‌గా ఉండే క్వెషన్ కోసం ఆలోచించినట్టయితే మాత్రం మీకు టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటది. సో, అందుకే ఈజీగా ఉన్నవైతే ఫస్ట్ రాసేయండి. అండ్ అలానే కష్టంగా ఉన్న వాటి కోసం అయితే తర్వాత అయితే ఆలోచించడానికి మీకు టైము ఉంటది. అండ్ ఇంకోటేంటంటే చాయిస్ మీరు ఇన్‌కేస్ అన్నీ రాసినా కూడా చాయిస్ రాయడానికి కూడా ఒక టైం అనేది అయితే ఉంటది. అండ్ అలానే ఎగ్జామ్స్‌లో ఏంటంటే రెడ్ పెన్ అయితే మాత్రం అస్సలైతే యూజ్ చేయకండి. బ్లూ పెన్ అయితే యూజ్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే చాలామంది స్కూల్స్‌లో ఏంటంటే హెడ్డింగ్ ఒక కలర్‌తోని అండ్ అలానే మ్యాటర్ ఒక కలర్‌తో రాసే అలవాటైతే ఉంటది. అలా కూడా మీరు రాసుకోవచ్చు. అయితే మీరు బ్లాక్ అయితే వాడాలి అలా రాసినట్టయితే మాత్రం. బ్లాక్‌తో నుంచి మీరు హెడ్డింగ్ పెట్టినా, బ్లూతో మ్యాటర్ రాసినా పర్లేదు. బ్లూతో హెడ్డింగ్ పెట్టి బ్లాక్‌తో మ్యాటర్ రాసినా అయితే పర్లేదు. అండ్ అలానే దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా మీకుంది. అదేంటంటే కరెక్షన్ చేసే వాళ్ళకి అంటే వాళ్ళకి చూసే వెంటనే మంచిగా కరెక్షన్ చేసినట్టు ఉన్నట్లయితే మాత్రం అండ్ అలానే వాళ్ళకి ఈజీగా అర్థమైందనుకోండి మీరేం రాసారు ఏంటనేది. వాళ్ళేంటంటే కొంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని తెలీదు కదా! సో, వాళ్ళకే చిరాకుగా ఉంటది. సో, అందుకని చెప్పేసి మీరు నీట్‌గా అయితే రాయడానికైతే ట్రై చేయండి. మీరు నీట్‌గా రాసినట్టయితే మాత్రం వాళ్ళైతే మాక్సిమం మీ లక్ బాగుంటే. సో, అందుకని చెప్పి. అండ్ ఇంకొకటేంటంటే మళ్ళీ చెప్తున్నాను. మీకు బుక్‌లెట్ ఉంటది కదా! బుక్‌లెట్‌లోని ఫస్ట్ పేజ్ రాసిన తర్వాత సెకండ్ పేజ్‌లో ఏంటంటే ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడ్ 2 లేదా 2.5 సెంటీమీటర్లు మార్జిన్ అయితే వదిలేయండి. మార్జిన్ అయితే వదిలేసి సెకండ్ పేపర్‌లో అయితే రాయడం అనేది స్టార్ట్ చేయండి. అంతేగాని మార్జిన్ వదలకుండా రాయడం అనేది స్టార్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి ఆ మార్జిన్‌లోనే మార్క్స్ అనేవి అయితే వేస్తూ ఉంటారు. సో, అందుకని చెప్పేసి మీరు దాంట్లో కూడా రాసేసారనుకోండి వాళ్ళకేంటంటే చిరాకొస్తది. అండ్ ఇంకొకటేంటంటే మళ్ళీ చెప్తున్నాను. క్వెషన్ కోసం అయితే టెన్షన్ పడకండి ఎవరు కూడా. అండ్ ఇంకోటేంటంటే అది ఎన్ని మార్క్స్ క్వెషన్ అయితే అంతవరకే రాయండి. ఎక్కువ రాయకండి. అండ్ ఇంకొకటేంటంటే పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఎక్కువ మార్జిన్స్‌తో వదిలేసి ఒక 10 పేపర్లు నింపేసినా మీకు వేస్టే. ఎందుకంటే అక్కడ దిద్దేవాడికేంటంటే ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో చూస్తే వాడికి చిరాకొచ్చేస్తది. సో, ఆ చిరాకనేది తెప్పించకండి.
అండ్ అలానే మీ బుక్‌లెట్‌లో ఏంటంటే లాస్ట్ 2 మార్జెస్ మిగిలిపోయాయనుకోండి, అక్కడ మీరు ఆ 2 లైన్స్ మిగిలిపోయాయని చెప్పేసి వేరే ఆన్సర్ అనేది అక్కడ స్టార్ట్ చేయకండి. అలా స్టార్ట్ చేయకుండా నెక్స్ట్ పేజ్‌లో అయితే స్టార్ట్ చేయండి. అండ్ అలానే ఇంకోటేంటంటే, మీరు ఒక ఆన్సర్ మొత్తం ఇంకా రాసిస్తుండగా లాస్ట్ ఒక లైన్ మిగిలిపోయిందనుకోండి, ఒక వర్డ్‌ని విడదీసి అయితే రాయకండి. అంటే ఇక్కడ ఎండింగ్‌లో సగం అండ్ అలా నెక్స్ట్ పేజ్‌లో స్టార్టింగ్‌లో సగం అయితే రాయకండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కలిసుంది అనే పదాన్ని ఏంటంటే కలిసి ఈ చివరన నెక్స్ట్ పేజ్‌లో ఏంటంటే ఉంది అనేది మాత్రం రాయకండి. ఎందుకంటే అలా రాస్తే వాళ్ళకేంటంటే అర్థం కాకపోవచ్చు. సో, అందుకని చెప్పేసి అక్కడ ఒక మార్జిన్ ఉన్నట్టయితే మాత్రం నెక్స్ట్ మార్జిన్‌లోకైతే వెళ్ళి ఆన్సర్‌ని స్టార్ట్ చేయండి. అండ్ అలానే పదాలనైతే అస్సలు విడగొట్టకండి. అండ్ ఇంకొకటేంటంటే ఒక ఆన్సర్‌ని మీరు అంటే ఒక పారాగ్రాఫ్‌లా కాకుండా మాక్సిమం పాయింట్స్ అయితే రాయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఇంప్రెషన్ అనేది వస్తది ఆన్సర్ చూడగానే. అండ్ అలానే వాళ్ళు కూడా ఈజీగా కరెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ అలానే ఆ పాయింట్స్ రాసేటప్పుడు ఏంటంటే హెడ్డింగ్ కిందన అండర్‌లైన్స్ అయితే హైలైట్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే లైన్స్ అనేవి బోర్డర్స్ అయితే కొట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వెషన్ నంబర్స్ అనేవి జాగ్రత్తగా అయితే వేయండి. అండ్ అలానే ఈ వర్డ్స్ అనేవి విడగొట్టుకుంటా రాయండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ మార్జిన్స్ కొట్టేసిన తర్వాత చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ అనేది ఆన్సర్ అనేది కోడ్ల రూపంలో రాస్తుంటారు. అంటే కొన్ని పదాలనేవి కోడ్ల రూపంలో రాస్తుంటారు. కోడ్స్ అంటే బె ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షార్ట్ కట్స్ టైప్ రాస్తూ ఉంటారు. బికాజ్ అనేది బీసీఓజీ అని చెప్పేసి. సో, ఇలా అయితే రాయకండి. పదాన్ని మొత్తం అయితే రాయండి. షార్ట్ కట్‌లు అనేది మీరనేది మర్చిపోండి. షార్ట్ కట్ అనే పదం అనేది మర్చిపోండి. ఒక ఆన్సర్ అది ఏ పదం అయినా కూడా లాంగ్‌లో అయితే పదం మొత్తం అయితే రాయండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు షార్ట్ కట్‌లో రాస్తే వాళ్ళకక్కడ అర్థం కాకపోయిందనుకోండి, వాళ్ళు రాంగే కొట్టేస్తారు మీరు అక్కడ రైట్ రాసినా కూడా. అయినా షార్ట్ కట్ అనే పదం అయితే మర్చిపోండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు షార్ట్ కట్‌లో రాయడం అనేది. అండ్ ఇంకొకటేంటంటే, మీ హ్యాండ్ రైటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా బాగుండాలబ్బా! మీకు ఆన్సర్స్ వచ్చినా, మీరు ఎన్ని ఆన్సర్స్ రాసినా, మీకు ఆన్సర్స్ రాకపోయినా కూడా మీ హ్యాండ్ రైటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మంచిగా అయితే ఉండాలి. ఎందుకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాండ్ రైటింగ్ అనేది మంచిగా ఉన్నట్టయితే మాత్రం, ఫస్ట్ కరెక్షన్ చేసే వారికి మీ పేపర్ పైన ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. అండ్ అలానే ఇంకొకటేంటంటే, మీరు ఇలా ఈ మార్జిన్స్ అనేవి కొట్టేసి అండ్ ఇంకోటేంటంటే హెడ్డింగ్స్ కింద అండర్‌లైన్ చేసేసి, ఇలా మీరు మంచి హ్యాండ్ రైటింగ్‌తో రాసినట్టయితే మాత్రం, వాళ్ళకి కూడా పేపర్ అనేది చూసి కరెక్షన్ అనేది ఈజీగా చేసుకోగలరు. అండ్ అలానే మీరు ఏ ఆన్సర్ రాసారు అనేది కూడా వాళ్ళు కనిపెట్టగలరు. సో, అందుకని చెప్పేసి నీట్‌గా అయితే రాయడానికైతే ట్రై చేయండి. అండ్ అలానే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెయిన్ పాయింట్ చెప్తున్నాను. ఎవరు అయితే స్కిప్ చేయకండి. అదేంటంటే బిట్ పేపర్. అయితే ఈ బిట్ పేపర్‌లో చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. లైక్ దిద్దడం, కొట్టేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి మీరు చేస్తే మాత్రం చాలా వరకైతే మీ మార్క్స్ అనేవైతే తగ్గిపోతాయి. బిట్స్ రాసిన మార్క్స్ అనేవి రావు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుందాం. ఒక ఆన్సర్‌కి ఎన్ని ఆప్షన్స్ ఇస్తాడు? ఏ, బి, సి, డి ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడనుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో ఆప్షన్‌లో టిక్ పెట్టి, మళ్ళీ మీరు లాస్ట్‌లో ఏంటంటే ఆ ఏని కొట్టేసి లేదా దిద్దేసి డీలో పెట్టినా కూడా మీకు మార్క్స్ అయితే ఇవ్వడు. మీరు పెట్టింది రైటే. సెకండ్ టైమ్ మీరు పెట్టింది రైటే. అయినా మీకు మార్క్స్ అయితే ఇవ్వడు. ఎందుకంటే ఫస్ట్ మీరు అక్కడ ఏంటంటే దిద్దేశారు, కొట్టేశారు కాబట్టి. సో, అందుకని చెప్పేసి మీరు అక్కడ రైట్ రాసినా కూడా మీకు అక్కడైతే ఇవ్వడు. సో, బిట్ పేపర్‌లో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. బిట్ విషయంలో వచ్చేటప్పుడు మాత్రం ఈ మాట అనేది మీకు ప్రతి ఒక్కరికి కూడా గుర్తు రావాలి. అండ్ ఇంకొకటేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ అనేది లాస్ట్ 10 మినిట్స్ అంటే ఇంకా 10 మినిట్స్ ఉంది అనగానే అన్నప్పుడే మీకేంటంటే ఈ ఎగ్జామ్ అనేది అవ్వగొట్టడానికైతే ట్రై చేయండి. అంటే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ 10 మినిట్స్ అనేది మీరు ఆన్సర్స్ అనేవి బాగా రాసారా లేదా? లేకపోతే క్వెషన్ నంబర్స్ అనేవి బాగా రాసారా లేదా? అండ్ అలానే ఎక్కడైనా మిస్టేక్స్ చేశారా? లేకపోతే మీ రోల్ నంబర్స్ అని లేకపోతే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు గానీ ఇటువంటివి ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరనేవి రీకరెక్ట్ అనేవి చేసుకోవచ్చు. సో, అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ అయితే చేసుకోండి. అంటే ఒక 10 మినిట్స్ ముందే ఎగ్జామ్ అనేది అయిపోయేలా ప్లాన్ అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. అండ్ అలానే ఇంకోటేంటంటే లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అయితే ఈ 3 లాంగ్వేజెస్‌లో ఏంటంటే చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటున్నారు. అవేంటంటే ఒక ఆన్సర్ మీకొచ్చినా కూడా అంటే మీరు రాసిన ఆన్సర్ కరెక్టే. ఒక 10 లైన్స్ రాసేసారనుకోండి. బట్ ఆ ఇంగ్లీష్ అయితే వర్డ్స్ అంటే ఒక పారాగ్రాఫ్ రాసిన దాంట్లో ఒక వర్డ్
ఆ వర్డ్స్ అనేవి రాంగ్ రాసేసినా, లేకపోతే తెలుగులో అయితే అక్షరాలు అనేవి రాంగ్ రాసినట్టయితే మాత్రం మీకు మార్క్స్ అనేవి రావు. అండ్ అలానే మీకు వచ్చినా కూడా ఇన్ కేస్ మీరు 10 లైన్స్ రాసినా కూడా అక్కడ 3 మార్క్స్ ఆన్సర్ అనుకోండి, 1 మార్కే వేస్తారు. అప్పుడు మీకు ప్రయోజనం ఏంటి చెప్పండి? సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క చిన్న మిస్టేక్ అనేది చేయకండి. అంటే అక్షరాలు కానీ లేకపోతే వర్డ్స్ అనేవి కూడా మిస్టేక్స్ లేకుండా, గాబరా లేకుండా, టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా అయితే మ్యాక్సిమం రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం, డయాగ్రామ్స్, గ్రాఫ్స్ ఈ 2 అనేవి కూడా ప్రతి ఒక్కరు కూడా పెన్సిలే అయితే వాడండి. ఎందుకంటే పెన్ వాడినట్టయితే మాత్రం మీకైతే మార్క్స్ అనేవి రావు. సో ప్రతి ఒక్కరు బాగా గుర్తుంచుకోండి, డయాగ్రామ్స్, గ్రాఫ్స్ అనేవి పెన్సిల్తోనే అటెంప్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అబ్బా. ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఇంకొంతమంది స్టూడెంట్స్కి ఈ వీడియో నుండి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మీ యొక్క లైక్ ద్వారా. సో అందుకని చెప్పి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ మిస్టేక్స్ అనేవి చేయకండి. అండ్ అలానే మంచిగా అయితే టెన్షన్ పడకుండా అండ్ అలానే కంగారు పడకుండా ప్రతి ఒక్కరు కూడా 1-2 సార్లు క్వశ్చన్ పేపర్ అనేది చదివేసి కంగారు టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కరు అయితే రాయండి. అండ్ అలానే మంచిగా మంచి హ్యాండ్ రైటింగ్తో అయితే రాయండి. ఎందుకంటే మీరు స్కూల్స్లో మంచిగా రాసి పబ్లిక్లో ఏదంటే కోడిగురుకున్నట్టు గలిపినా కూడా మీకు వేస్ట్, మార్క్స్ అనేవి పడవు. సో అందుకని చెప్పేసి మంచిగా రాయడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ అలానే లాస్ట్ 10 మినిట్స్ ముందే అవ్వటి అండి ఎగ్జామ్ అనేది. ఎందుకంటే మీకు చెక్ చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క 10 స్టూడెంట్కి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా మంచిగా రాయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అలానే మీరు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.